నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఇటు చూడు, ఇటు చూడు. కావాలని ఉడత ఊపులకు ఎవరైనా భయపడతారా? ఉడత ఊపితే ఎవరైనా భయపడతారా? ఏం శోభక్క భయపడతావా? అదే అంటుంది. జై శ్రీరామ్, కమలం గుర్తుకే. వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. అట్లా మనం పర్మనెంట్ గా ఉంటాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరున్నారంటే కమలం గుర్తుంటుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇటువంటి ఎంతమందిని చూసి నాకు ఇందాక వచ్చిన 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీని చూసినాం. నేను అడుగుతున్నాను కాదు, మీరు ఇంటికి పోయినాక ఆలోచించు. ఒక్కరికన్నా గజ్వేల్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వస్తే ఒక్కసారి ఆలోచించారు మీరు. అన్న నువ్వేంది గట్లంటున్నావు? ముట్రాజుపల్లిలో మస్తు కట్టిరు కదా అని అనుకుంటారు రోజు మీరు. ముట్రాజుపల్లిలో కట్టినాయి, గజ్వేల్ గరీబ్ వాళ్ళకి రాలే. వచ్చినాయా? మా దగ్గర రాత్రిళ్ళు మల్లన్న సాగర్ కట్టి ముంచిన వాళ్ళకి 700 తీసుకొచ్చి గొరగొర గుంజుకొచ్చి అలా వారేసిరు. కానీ గజ్వేల్లో గరీబ్ వాళ్ళు లేరా? ఇల్లు వద్దా మీకు? ఇచ్చిండా? ఆయన మాత్రం పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, పడుకున్నాడు. ఎప్పుడైనా వచ్చిండా మీకు కష్టం వస్తే? ఎప్పుడైనా కేసీఆర్ ను చూసిర్రా? అప్పుడు నిన్న పోలీసులు పోయి నోటీస్ ఇస్తే చెప్తున్నాడు, నేను మున్సిపల్ ఎలక్షన్లలో ప్రచారంలో ఉన్నా అన్నాడు. గజ్వేల్ గాంధీ బొమ్మ కాడికి రమ్మని అడుగుర్రి. కనబడ్డా ఎప్పుడన్నా? 12 ఏళ్ల కోలే 2 సార్లు వచ్చిండా ఈ చౌరస్తాకి? ఆయన వస్తే ఆయన కంటే ఎక్కువ మంది పోలీసు వాళ్ళు వచ్చిర్రు. పెద్దది క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు 10 కోట్లు ఖర్చు పెట్టి. ఆ 10 కోట్లు మనకింత 5 లక్షలకో ఇల్లు 50, 100, 200 ఇల్లు అవుతుండే. అయినాయా? క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాడా ముఖ్యమంత్రి? ఎప్పుడైనా మీరు దరఖాస్తు తీసుకురాని మీ కష్టమేందో వింటా అన్నాడా? మరి ఎవరు వస్తుర్రు? ఆయన పేరు చెప్పి దోచుకునే వాళ్ళు వస్తుర్రు. సిద్దిపేటకి వస్తాడు, పట్నంకి వెళ్ళి ఇంకొక ఆయన వస్తాడు. వీళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, భూములు ఎట్లా అమ్మాలి, గరీబ్ వాళ్ళని ఎట్లా బెదిరించాలనేది వాళ్ళ ఆలోచన. అంతేనా? ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ ప్యాకేజ్ ఇస్తామని చెప్పిపోయారు ఆడికి వచ్చి. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకి, ముట్రాజుపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్లకి 240 కోట్లు ప్యాకేజ్ ఇస్తా అని చెప్పారు. 2 రూపాయలు వచ్చినాయా? 2 రూపాయలు అడుగు. 240 కోట్లు కాదు, 2 రూపాయలు వచ్చినాయా? మరి కిసొంటోళ్ళకి ఓటేద్దామా, పనిచేసిన వాళ్ళకి వద్దామా? ఒక్కసారి ఆలోచించుది. ఈ రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే మా అక్కా చెల్లెళ్ళకు కూడా ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద 10,000 రూపాయలు ఇచ్చి కరోనా వచ్చినప్పుడు అవ్వ నువ్వు మిత్తికి తెచ్చుకోక పైసలు కూరగాయలు చెప్పులు కుట్టుకోవడమో ఏదైనా చిన్న వ్యాపారం చేసేటువంటి గరీబ్ వాళ్ళని కూడా ఆలోచించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఓ పేద తల్లి కడుపున పుట్టి ఆ కడుపు కోత, కడుపు కష్టమేందో తెలిసింది కాబట్టి గరీబ్ తల్లిల గురించి ఆలోచించినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది. మేము ఇక్కడ ఎమ్మెల్యే గెలవకపోవచ్చు, కానీ మా అక్క చెల్లెలందరూ ఆశీస్సులతోటి నేను ఎంపీగా గెలిస్తే దాదాపు నేను గెలిచి ఏడాది 4 నెలలు 6 నెలలు అయితే ఇప్పటికి ఒక 40 సార్లు వచ్చి ఉంటాం ఈ గజ్వేల్కి. ఎన్నిసార్లు వచ్చినా? మరి 13 ఏళ్లకు ఎమ్మెల్యే ఉన్నాడు, 3 సార్లు రాలేదు. నన్ను గెలిపిస్తే నేను దగ్గర 40 సార్లు వచ్చిన. సగం మందిని పేర్లు పెట్టి పిలుస్తా ఇడ. అంటే నేను అన్ని సార్లు మీ దగ్గరకు వస్తా ఉన్నా, మీ కష్టంలో పాలు పంచుకుంటున్నా.
అందుకని ఒక్కసారి ఇలా రఘునందన్ పరిస్థితి ఏంటంటే చిన్న కోడూరు కాడికి వెళ్ళి మొదలుకుంటే సదాశివపేట దాకా నేను ఒక్కనే ఊరుకోవాలి ఎవరికి కష్టం వచ్చినా. ఇక్కడ మా కొండపాకం మండల ప్రెసిడెంట్ పట్టుకొని వచ్చి రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో పెట్టిర్రు కుక్కునూరుపల్లిలో అంటే తెల్లారి దాకా కూర్చొని కొట్లాడి కానూరు మొత్తం ఏసీపీ సార్కు నేర్పించి విడిపించుకొని కార్యకర్తల్ని కాపాడేందుకు రాత్రి తెల్లారుజామున 4 గంటల దాకా కష్టపడ్డా. అందుకని నాకు సర్పంచులు లేరు, వార్డు మెంబర్ లేరు, ఎవరు లేరు. కానీ మొన్న నేను మీ అందరినీ బదిలాడితే 2 ఎమ్మెల్సీలు గెలిపించారు. నిన్న ఇలా చాలా మందిని సర్పంచులు గెలిపించారు. నా విజ్ఞప్తి, రేపు ఓటేసేటప్పుడు నోట్లు తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. ఆ నోట్లన్నీ మనే లెక్క పెట్టి తీసుకోండి. కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం దయచేసి మమ్మల్ని గుర్తుంచుకొని ఆడబిడ్డలకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైంది ఏంటిది పువ్వులు. తల నిండా పువ్వులు పెట్టుకొని ఓటేస్తానికి పోయేటప్పుడు పోయి పువ్వు గుర్తుకు ఓటేసి రాండ్రి. వాళ్ళు ఇచ్చిన సొమ్ములు మనే, పైసలు మనే, బీర్లు బిర్యానీలు అన్ని మనే. మనల్ని దోసుకున్న పైసలు తప్ప ఇంకొకటి కాదు. అవ్వ పువ్వు ఉడికిందా లేదంటే 2 మెతుకులు చూస్తుంది. కేసీఆర్ చక్కదనం గురించి 2 ముక్కలు చెప్పి వదిలేస్తా. ఇగో గజ్వేల్కి నేను రింగ్ రోడ్ ఎత్తా అన్నాడు. ఏమెత్తా అన్నాడు? ఏం రోడ్డు? ఎన్ని రోజులైందాక? 12 ఏళ్ళైంది. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 2 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు. అయిందా అక్క రింగ్ రోడ్? అయిందా? మధ్యలో ఆగిందా? అంటే సార్ గట్లే చెప్తాడు, ఏదైనా గొప్పగా చెప్తాడు. అప్పుడు ఇక సార్ ముచ్చట చెప్తే కడుపు నిండిపోవాలన్నట్టు చెప్తాడు. ఉద్యోగాలు వచ్చినా ఇక్కడ గజ్వేల్ లెవెల్ కన్నా ఎందుకు రాలేదు? గజ్వేల్ దవాఖానలో పనిచేసేటోళ్ళ నౌకరులు కూడా ఆఖరికి మా గజ్వేల్లోకి లేవు. ఎవరికి ఇచ్చిర్రు? ఎన్ని రోజులు ఈ పక్కన ఉన్నని పెత్తనం ఉండాలి. అందుకని ఒక్కసారి ఆలోచించారు. మళ్ళీ వస్తాడు నవ్వుకుంటా భుజం మీద చేసి మంచి మాటలు చెప్పేది అందుకు వస్తాడు. మీరు కూడా నవ్వుకుంటే మంచిగానే చెప్పుర్రి. బిడ్డ సిద్దిపేటకి ఎత్తుకపోయినాయి, మత్తుగా అయినాయి, ఇక మా గజ్వేల్ని మాది మేము చూసుకుంటాం, నీ సంగతి చాలు బిడ్డ అని చెప్పాలి. చెప్తారా? చెప్పడం శైలెత్తు అందరు చెప్తారా? ఇంతమంది శైలెత్తే మళ్ళా కనబడతాడా? అందుకని ఈ దారి లాస్ట్ ఇక మళ్ళా రాకుండా చేయాలి. పోయినసారి ఎంపీ ఎలక్షన్ అప్పుడు నేను గీనే తిట్టినా మంచిగా తిట్టినా గజ్వేల్లో కడుపులున్న కోపాన్ని అంతా నేను తిట్టిపోయినారు. అవునా? అందుకనే పోయి పోలింగ్ స్టేషన్లకు పోయి గుద్దితే గజ్వేల్ బీజేపీకి 60,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ మున్సిపాలిటీ ఎంపీకి ఎవరు చెప్తారు అన్న మళ్ళా తిట్టి ఒక్కసారి అని. ఇక చచ్చిపోయిన బాబుని మళ్ళా చంపితే ఏమవుతుంది? ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు. టీఆర్ఎస్ లేదు, ఇక లేని వాళ్ళని తింటే ఏమవుతుంది అక్క? అందుకని కాంగ్రెస్ గురించి అయితే మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడది. ముఖ్యమంత్రి ఓ దిక్కు పోతాడు, ఉప ముఖ్యమంత్రి ఇంకో దిక్కు పోతాడు, మంత్రులు ఇంకో దిక్కు పోతారు. మీ గజ్వేల్లో కాంగ్రెస్ లేదు, సిద్దిపేటలో కాంగ్రెస్ లేదు, దుబ్బాకలో కాంగ్రెస్ లేదు. ఇక మరి యాడున్నది కాంగ్రెస్? అది యాడున్నదో తెలియదు, ఏం చెప్తున్నదో తెలియదు. అందుకని ఊర్లలో ఇంకో మాట కూడా చెప్తారు. ఏం చెప్తారు? సంసారం గతి లేకుండా ఏదవుతుంది కానీ శుద్ధి లేకపోతే చేయరాదు. ఈ కాంగ్రెస్ వాళ్ళ సంసారం ఎట్లుందంటే ఈ శుద్ధి లేని సంసారం. అది ఒక ఆయన అంటాడు మేము ఇందిరా మిల్లు కట్టిస్తా అంటాడు. అక్క వచ్చిందా గజ్వేల్? ఒక ఇందిరా మిల్లు వచ్చిందా? ఈ మాటలు చెప్పంటే మాత్రం రేవంత్ రెడ్డి సార్ ఆడికెళ్ళి దాకా మస్తు చెప్తాడు. అందుకని ఒక్కసారి ఆలోచించాలి మనం. ఆయన భాష మనం మాట్లాడితే మంచి మనం తొండ జరగొట్టాలి. ఎందుకంటే ఒక్క ఇందిరా మిల్లు రాలేదు కాబట్టి, తప్పు పని చేసిరు కాబట్టి, ప్రజల దగ్గరికి వెళ్ళి పైసలు లాగుతున్నారు కాబట్టి. వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిండు కదా, మన ముఖ్యమంత్రి అనుకుందాం, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిండా? పోయినసారి ఉన్న ముఖ్యమంత్రి లంగ పని చేసిండు, పని దొరకబట్టి వాళ్ళు లాగుల తొండలు పెట్టాలన్నాడు. మరి ఇప్పుడున్న ఈయన వచ్చి 2.5 ఏళ్ల కొల ఈయన కూడా లంగ పని చేస్తుండు, పెట్టాలా మరి? అందుకని ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మస్తుగా మాట్లాడుకునేది ఉంది, టైం బాగా అవుతుంది. నేను ఇంకా దుబ్బాక దాకా పోవాలి. అందుకని నామినేషన్ వేయాల్సినటువంటి అక్కలందరూ టైం చూసుకుంటా ఉన్నారు. అందుకని నామినేషన్ కంప్లీట్ చేయండి. తప్పకుండా మళ్ళా ఇంటింటికి వస్తా. గజ్వేల్లో ఎవరు గెలవాలి? ఎవరు ఏంది నన్ను అడిగిర్రు అడగలేదనుకుండా ఒక్కొక్కలం వీడున్న ఒక్కొక్కలం మనిషికి 10 ఇళ్లను కలిసి దండం పెట్టి, ఒక్కొక్కలం మీకు వచ్చిన వాళ్ళం 10 ఇళ్లలో పోయి దండం పెట్టి పువ్వు గుర్తు కోటేపిస్తే గజ్వేల్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే మేము మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలలో మీ బిడ్డగా నిలబడుతున్నామో, రేపు కూడా ఈ మున్సిపాలిటీ గెలిస్తే నాకు 10 మంది కౌన్సిలర్లు 10 మంది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గెలుస్తానో ఖచ్చితంగా మేమంతా కూడా మీ కష్టాలలో ఒకరుగా ఉంటాం. కాబట్టి దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని ఒక్కసారి మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.